అందరికీ నమస్కారం. ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం, విచ్ ఇస్ బ్రాట్ టు యూ బై నవం, పవర్డ్ బై అగస్త్య అండ్ ఇన్ అసోసియేషన్ విత్ టిఎస్ఐసి అండ్ ఎస్ఈఆర్టీ తెలంగాణ. గత వారం మనం ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ సిరీస్ తెలంగాణ స్కూల్స్ని ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ కరిక్యులంని విద్యార్థుల వద్దకు తీసుకెళ్తుంది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ లైక్ తెలంగాణ స్టేట్. ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ సిరీస్లో మనం ఈరోజు చేసిన ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్. అండ్ ఈరోజు ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడడానికి అండ్ కొన్ని ఇన్నోవేషన్స్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు శ్రీహిత రెడ్డి ఉన్నారు. తను ఇన్స్పైర్ నేషనల్ లెవెల్ విన్నర్ ఫ్రమ్ తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీహిత ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అనే ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అని యూజ్ చేసే వర్డ్స్ చాలా సైంటిఫిక్గా, తర్వాత ఒక ఇంగ్లీష్ టర్మినాలజీ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా ఇది ఈ రోజుల్లో కనుక్కొనబడిందో లేదంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కోసం కనుక్కొనబడిందో కాదు. ఇది తరతరాల నుంచి, యుగాల నుంచి ఉన్న ఒక ప్రాసెస్. సో దాన్ని మనం ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఇచ్చి ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అని పిలుస్తున్నాము. సో మీరు స్లైడ్ పైన చూసినట్లయితే మీకు ద వే ఆఫ్ లైఫ్ అని కనిపిస్తూ ఉంది. ఆది మానవుల దగ్గర నుంచి చూసుకుంటే, అంతకుముందు యుగాల దగ్గర నుంచి కూడా మనం హిస్టరీ పురాణాలు చూసుకుంటే కూడా చాలా ఇన్నోవేషన్స్ అనేవి మనం చూడొచ్చు. ఇక్కడ మీరు ఫైర్ తీసుకురావడం కానీ, తర్వాత వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ కానీ, అండ్ వాళ్ళు కనుక్కున్న పరికరాలు కానీ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉండడం, అవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అంటే ఎలాంటి కాంపిటీషన్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లేని కాలంలోనే అట్లాంటి గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ అన్నీ కనుక్కున్నారు. సో అంటే మన పురాణాలు కానీ, మన ఆదిమానవులు కానీ, మనకి ముందున్న తరాలు కానీ మనకు నేర్పించేది ఏంటంటే ఇవన్నీ కాంపిటీషన్స్ కాదు, మన బ్రతికే విధానంలో ఒక భాగం అని. అండ్ ఈ ఇన్నోవేషన్స్ అండ్ డిజైన్ థింకింగ్ అనేది మన బ్రతికే విధానం అవ్వాలి, ద వే ఆఫ్ లైఫ్ అవ్వాలి అనేది పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్. సో చాలామంది ప్రాబ్లమ్స్లో బ్రతికేయడం అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దేశంలో చూస్తే కొన్ని చోట్లలో కొంతమంది ఇన్నోవేషన్స్ తీసుకొస్తున్నారు. తర్వాత ఆ ఇన్నోవేషన్స్ ఎగ్జిక్యూషన్లోకి వచ్చి చాలామంది సమస్యలకి పరిష్కారాలు వస్తున్నాయి. బట్ అది పెద్ద మొత్తంలో రాకపోవడం అనేది ఒక దాని గురించి డిస్కస్ చేయాల్సిన విషయం. సో దేశంలో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే అందరూ ప్రాబ్లమ్స్లో బ్రతకడం అలవాటు చేసుకొని వాటిని కంఫర్ట్ జోన్స్గా మార్చుకొని నాకేం ప్రాబ్లం లేదు అని బతికేయడం అలవాటు చేసుకుంటున్నారు. బట్ కొంతమంది మాత్రం, శ్రీహిత లాంటి విద్యార్థులు, తర్వాత కొంతమంది ఇన్నోవేటర్స్ మాత్రం ఆ ప్రాబ్లమ్స్తో ఉన్న పెయిన్ పాయింట్స్ని అబ్జర్వ్ చేసి అలాంటి కమ్యూనిటీ ఆఫ్ పీపుల్కి సొల్యూషన్స్ తీసుకొస్తూ ఇండియాని ఒక ఇన్నోవేటర్స్ కంట్రీ ఆఫ్ థింకరర్స్గా, తర్వాత ఇన్నోవేషన్స్ ఎక్కువగా తీసుకొస్తూ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దోహదపడుతున్నారు. ఎస్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డిజైన్ థింకింగ్. సో ఈ ఇన్నోవేషన్స్ వీటన్నింటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇది మన జీవిత శైలి అయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఇవి యూజ్ చేసినప్పుడు, దానిలో ఉన్న మెలకువలు అవి తెలుసుకున్నప్పుడు మనకు వచ్చే సొల్యూషన్స్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అని. సో దెర్ ఈజ్ ఏ సేయింగ్ అనమాట. ఒక మహా వ్యక్తి అడిగినారు ఏమని అంటే, అన్ని చోట్ల గాలి ఉంటుంది కదా, మరి మీరు ఫ్యాన్ కింద ఎందుకు కూర్చుంటారు అని. సో అన్ని చోట్ల గాలి ఉన్నప్పటికీ ఫ్యాన్ కింద కూర్చోవడం అంటే దాని యొక్క ఎఫిషియన్సీ, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది దానికి ఉంటుంది. సో అట్లాగే మన బ్రతికే విధానంలో ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అనేది ఒక పార్ట్ అయినప్పటికీ కూడా ఈ అప్రోచ్ని యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న కొన్ని మెలకువలు తెలుస్తాయి, టెక్నిక్స్, స్కిల్స్ అనేవి మనకు అర్థమవుతాయి. సో అది వాల్యూ యాడ్ అవుతుంది మన అప్రోచ్కి, రైట్? నెక్స్ట్, ద అదర్ డైమెన్షన్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్. సో అదర్ డైమెన్షన్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, చాలామందికి ఒక అపోహ ఉంది ఏంటంటే ఇన్నోవేషన్స్ అనేది ఏదో ఇంజనీర్స్ మాత్రమే చేయాలి, డాక్టర్స్ చేయాలి, సైంటిస్టులు చేయాలి, లేదంటే ఒక సపరేట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు అది చేయడానికి, మనం ఓన్లీ ఆ ఇన్నోవేషన్స్ని యూజ్ చేయడానికి మాత్రమే ఉండాలి అన్నట్టుగా ఒక అపోహ అనేది ఉంది. సో ఆ అపోహ పోగొట్టడానికి ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అప్రోచ్ అనేది ఎలాంటి అప్రోచ్ అనేది మన జీవిత శైలికి ఈ పార్ట్లో చూస్తాం మనం. అండ్ తర్వాత డిజైన్ ఛాలెంజెస్ అండ్ డిఐవైస్ కొన్ని ఉన్నాయి. సో వాటిని మనం నెక్స్ట్ ఎపిసోడ్ జరిగేలోపు చేసి మన టీచర్స్కి సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్, సో నేను శ్రీహితతో మాట్లాడుతున్నప్పుడు తన బిహేవియర్ గురించి అంతా అడుగుతున్నప్పుడు శ్రీహిత నాకు ఒక స్టోరీ చెప్పడం జరిగింది, ద కింగ్స్ పెయింటింగ్ అని. శ్రీహిత, మీరు మా కోసం ఆ స్టోరీని చెప్తారా? యాక్చువల్గా ఒక కింగ్ ఉండేవాడు. ఆ కింగ్కి వేరే వాళ్ళు అతని పెయింటింగ్స్ వేస్తే చూడడం ఇష్టం అనమాట. అతని పెయింటింగ్స్ అన్న, కింగ్డమ్ పెయింటింగ్స్ అన్న.
సో ఏంటంటే అతని కోసం చాలామంది పెయింటర్స్ వచ్చి అతని పెయింటింగ్ వేశారు. కాకపోతే ఇక్కడ డిసెబిలిటీ ఏంటంటే ఆయనకి ఒక కన్ను ఉండదు. సో ప్రతి ఒక్క పెయింటర్ వచ్చి అతని బాడీ అతన్ని డ్రా చేసి ఒక కన్ను లేకుండానే డ్రా చేస్తారు. బికాస్ ఇట్స్ ట్రూ, అతనికి కన్ను లేదు. సో ఒక పెయింటర్ మాత్రం హీ కేమ్ అండ్ హీ డ్రాన్ లైక్ సైడ్గా డ్రా చేశారు. దట్ యారో పట్టుకున్నట్టు, బాణం వేసేటట్టు. మనం బాణం వేసేటప్పుడు ఎప్పుడైనా ఒక కన్ను మూసే ఉంచాలి. సో ఆ రకంగా డ్రా చేశాడు. సో మనకి ఆ పిక్చర్ చూస్తూ ఉంటే మనకి అక్కడ అతనికి కన్ను లేదని కనిపించదు. సో ఇది అలా మనము సంథింగ్ డిసేబిలిటీని ఒక పవర్ ఆఫ్ అబిలిటీగా మార్చాలి. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దట్ స్టోరీ శ్రీహిత. సో మీరు స్లైడ్లో చూసినట్లయితే మీకు ఒక స్టేట్మెంట్ కనబడుతుంది, యువర్ హార్ట్ షుడ్ సీ సమ్వన్స్ ఎబిలిటీ బిఫోర్ యువర్ ఐస్ సీ దేర్ డిసెబిలిటీ. మన హృదయం ఎదుటి వాళ్ళలో ఉన్న ఎబిలిటీని మన కళ్ళు చూడడం కంటే ముందే వాళ్ళ ఎబిలిటీని మనం చూడగలగాలి. యా. సో డిజైన్ థింకింగ్ ఇస్ అ సూపర్ పవర్ అని మనం డిస్కస్ చేసుకున్నాము లాంచ్ టైంలో. సో అది ఎలా సూపర్ పవర్ అండ్ తర్వాత ఈ డిజైన్ థింకింగ్లో ఉండే అప్రోచ్ ఎలా ఉంటుంది, సో ఆ అప్రోచ్ శ్రీహిత రెడ్డి ఇన్నోవేషన్కి ఎలా దోహదపడింది అనేది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం చూస్తూ వెళ్దాం. సో ఈ డిజైన్ థింకింగ్ అప్రోచ్లో మనకి 5 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఎంపథైజ్ అంటే ఎదుటి వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళ పెయిన్ పాయింట్స్ మనం అర్థం చేసుకోవడం, అది ఫీల్ అవ్వడం ఇందులో జరుగుతుంది. డిఫైన్ అంటే ఒక కరెక్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మనం అరైవ్ అవ్వడం. తర్వాత ఐడియేట్ అంటే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి తగిన సొల్యూషన్ని తీసుకురావడం. ప్రోటోటైప్ అంటే మనకు వచ్చిన సొల్యూషన్కి ఒక డిజైన్ తయారు చేయడం, ఒక ఇన్నోవేషన్ తయారు చేయడం. అండ్ టెస్ట్ వచ్చేసి మనం ఏదైతే ఇన్నోవేషన్ని తయారు చేస్తామో ఆ ఇన్నోవేషన్ని మన యూజర్స్తో టెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్తో మళ్ళీ దాన్ని ఎటరేట్ చేసి మన యూజర్స్కి దాన్ని బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఇవ్వడం. సో ఈ 5 స్టెప్స్ ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో ఉంటాయి. నౌ సో యూజర్ డిఫరెంట్ లెన్స్ అని ఇక్కడ ఎందుకు పెట్టాము అంటే, ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు చాలామంది ప్రాబ్లమ్స్లో వాటిని కంఫర్ట్ జోన్గా చేసుకొని బ్రతికేస్తున్నారు అని ఎప్పుడైతే చెప్పానో, సో ఆ బ్రతికేస్తున్న వాళ్ళలో కొంతమంది ఇన్నోవేషన్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఇన్నోవేషన్స్ తీసుకొని వచ్చే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఆలోచిస్తారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. సో నేను శ్రీహిత రెడ్డిని అడిగినప్పుడు తను ఏం చెప్పిందంటే, నేను మీకు ఒక టైం మిషన్ ఇస్తాను, ఏదైనా ఒక పవర్ఫుల్ టూల్ ఇస్తాను, జస్ట్ లైక్ బెంటన్ వాచ్ మనం చూస్తుంటాం, పిల్లలందరికీ చాలా ఇష్టం బెంటన్ వాచ్, లేదంటే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఇచ్చినప్పుడు దే ఆర్ లైక్ సూపర్ పవర్స్. సో ఈ సూపర్ పవర్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే హ్యూమన్ సూపర్ ఎబిలిటీస్ నుంచి. ఈ హ్యూమన్ సూపర్ ఎబిలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఎప్పుడైతే వాళ్ళు ప్రాబ్లమ్ని కంఫర్ట్ జోన్లో ఉండి అనుభవించడం మానేసి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి, ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి వెళ్ళి సొల్యూషన్స్ తీసుకొస్తారు, అప్పుడు ఈ సూపర్ పవర్స్ అనేవి వాళ్ళలో నుంచి వస్తాయి. సో ఆల్ సూపర్ పవర్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ హ్యూమన్ బిహేవియర్స్, రైట్? సో నేను శ్రీహితని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీకు ఒక టైం మిషన్ ఇస్తాను, సో మీరు ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి అడిగినాను. శ్రీహిత, మీరు ఒక టైం మిషన్ ఇస్తే మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అసలు? ఒకవేళ నాకు టైం మిషన్ ఇస్తే లైక్ ఐ విల్ గో టు ది పాస్ట్. నేను పాస్ట్కి వెళ్తాను. కోవిడ్ వచ్చిన ఇయర్కి వెళ్తాను. లైక్ చాలామంది కోవిడ్ వల్ల చనిపోయారు. సో ఇప్పుడు అది నేను ఆపగలగాలి. ఆపడం అంటే ఆపలేను, కాకపోతే నేను స్ప్రెడ్ చేయకుండా ఉంటాను. లైక్ ఐ విల్ ఫైండ్ సంథింగ్ టు స్టాప్ స్ప్రెడింగ్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ శ్రీహిత. సో ఒక పవర్ఫుల్ టూల్ టైం మిషన్ అనేది ఇస్తే, నేను ఈ విషయాన్ని చాలామందికి అడిగినప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే, నేను చైల్డ్హుడ్కి వెళ్తాను, చూస్తాను నా చైల్డ్హుడ్ ఎలా ఉండింది, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూస్తాను, ఎలాంటి టెక్నాలజీ ఉందో చూస్తాను అని చెప్పినారు. బట్ శ్రీహిత మాత్రం అందరికంటే డిఫరెంట్గా, నేను కోవిడ్ టైంకి వెళ్ళి అక్కడ అది స్ప్రెడ్ అవ్వకుండా నేను చూస్తాను అని చెప్పింది. సో మన దగ్గర ఇట్లాంటి సూపర్ పవర్స్ ఎప్పుడైతే ఉంటాయో, అందరూ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఆలోచించే విధానం ఒకలాగా ఉంటే, ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసే విధానం వాళ్ళని పక్కన పెట్టి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేలాగా ఉంటుంది. సో దట్ ఈస్ ద రియల్ అప్రోచ్, రియల్ లీడర్షిప్ క్వాలిటీ అన్నమాట, రైట్? సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఒక ప్రాబ్లమ్ సాల్వర్కి ఉండాల్సింది, రైట్? యా. సో థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో తనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని. సో తను చాలామందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ, చాలామందితో మాట్లాడుతున్నప్పుడు కానీ, తనకంటూ ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా అనేది క్రియేట్ చేసుకొని తను అప్రోచ్ అవ్వలేదు. సో ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాని క్రియేట్ చేసుకొని తను అప్రోచ్ అయ్యి ఉంటే, ఈరోజు తన ఇన్నోవేషన్ అనేది నేషనల్ లెవెల్కి వెళ్ళుండేది కాదు. మరి తను ఎలా ఆలోచించింది అని అంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. మీరు స్లైడ్ పైన చూస్తున్న ఒక ట్రక్ వచ్చేసి బ్రిడ్జ్ కింద స్ట్రక్ అయ్యింది.
సో ఈ ట్రక్ని బయటికి తీయడానికి చాలామంది ఎమర్జెన్సీ పర్సనల్ ప్యానల్ వాళ్ళు, తర్వాత ఫైర్ ఫైటర్స్, ఇంజనీర్స్ వీళ్ళందరూ వచ్చి బ్రిడ్జ్ని డిస్మాంటిల్ చేయాలి, ట్రక్ని అన్లోడ్ చేయాలి. సో అన్ని డిఫరెంట్ రీజన్స్ చెప్పినారు. బట్ అక్కడ నుంచి వెళ్ళే ఒక అబ్బాయి మాత్రం మీరు ఆ కింద టైర్లలో ఉన్న ఎయిర్ని తీసేస్తే ట్రక్ కొంచెం కిందికి అవుతుంది, అప్పుడు ఈజీగా దాన్ని బయటికి తీయొచ్చు అని చెప్పినారు. అంటే ఇక్కడ పైన ప్రాబ్లం ఉంది. అందరూ ఏం చేస్తున్నారంటే ట్రక్ బ్రిడ్జ్కి ఎక్కడ తగిలిందో అక్కడ మాత్రమే చూస్తున్నారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం ఏరియా. బట్ కొంతమంది మాత్రమే దీని నుంచి బయటకు వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి సొల్యూషన్స్ దాని ఇన్ అండ్ అరౌండ్ ఎక్కడ కనిపిస్తాయి అనేది చూస్తారు. సో శ్రీయుత ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అండ్ నాట్ జస్ట్ శ్రీయుత, మనకి తెలంగాణ నుంచి ఇప్పటికీ చాలామంది నేషనల్ లెవెల్స్లో విన్నర్స్గా నిలిచినారు. సో ప్రౌడ్ టు అనౌన్స్ దట్ లాస్ట్ జరిగిన మొన్న కపుల్ ఆఫ్ వీక్స్ జరిగిన NLEPC నేషనల్ లెవెల్లో తెలంగాణకి 8 అవార్డ్స్ రావడం మనం అందరం సంతోషించదగ్గ విషయం, టాప్ 60లో. ఎస్. సో ఈ ఇన్స్పైర్కి ఈ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అనే ప్రోగ్రామ్ ఇంకా వాల్యూ యాడ్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుందాం. నౌ శ్రీయుతస్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. సో శ్రీయుత, మీ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఏంటి, దాని గురించి కొంచెం చెప్తారా మాకు? ఇన్నోవేటివ్ సొల్యూషన్ అంటే నార్మల్గా ఏం లేదు. మనము ఒక ప్రాబ్లం ఉందంటే మనము దానికి కరెక్ట్ సొల్యూషన్స్ రావాలి. అంటే మనకు ఫస్టే ఆ సొల్యూషన్ రాదు. వీ నీడ్ టు హ్యావ్ స్టెప్స్. ఒకటి నెక్స్ట్ స్టెప్ వెళ్తా ఉంటే మనకి ఒక సొల్యూషన్ వస్తుంది. లైక్ చాలా స్ట్రీమ్స్ ఉంటాయి ఒక సొల్యూషన్కి, బట్ వీ నీడ్ టు టేక్ దోస్ ఆల్ ది స్ట్రీమ్స్ అండ్ వీ నీడ్ టు మేక్ దట్ మెయిన్ స్ట్రీమ్. అంటే ఒక్కొక్క స్ట్రీమ్ నుండి అన్ని పాజిటివ్ కలెక్ట్ చేసుకొని మనం మెయిన్ స్ట్రీమ్కి రావాలి. సో దిస్ ఈస్ ది సొల్యూషన్. ఓకే. సో మీ ప్రోటోటైప్ ఏంటి? ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీ మల్టీ పర్పస్ మెషిన్ తయారు చేశారు? సో నా ప్రాజెక్ట్ యాక్చువల్గా పెడల్ పవర్డ్ మల్టీపర్పస్ మెషిన్. ఇది దేనికైతే యూజ్ ఉంటుందంటే, ఇప్పుడు ఆ పెడల్ పవర్డ్ మల్టీపర్పస్ మెషిన్లో 5 మెషిన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ గ్రైండర్, సెకండ్ వన్ మొబైల్ ఛార్జింగ్, థర్డ్ వన్ వాషింగ్ మెషిన్, ఫోర్త్ వన్ స్ట్రైకింగ్ అంటే ఏం లేదు, నార్మల్గా బండలని బ్రేక్ చేసేది. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ హ్యాగ్జా కటింగ్, కార్పెంటర్స్ యూజ్ చేస్తారు కదా వుడ్ కటింగ్కి, అది. సో ఇది ఏంటంటే ఇది మల్టీపర్పస్ అనమాట. హౌస్ హోల్డ్లో ఉండే అంటే మదర్స్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. లైక్ దే కెన్ గ్రైండ్ ఆర్ దే కెన్ వాష్ ది క్లోత్స్. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ మొబైల్ ఛార్జింగ్ అనేది ఎవరైనా యూజ్ చేయొచ్చు, బికాజ్ ఇప్పుడు ఉండే వరల్డ్లో ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తున్నారు, దట్ ఈస్ నెససరీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆర్ ఫోర్త్ వన్ ఈజ్ స్ట్రైకింగ్ అనేది ఇండస్ట్రీ వర్కర్స్ యూజ్ చేయవచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ కార్పెంటింగ్, దట్ హ్యాగ్జా కటింగ్, సో కార్పెంటర్స్ యూజ్ చేయవచ్చు. లైక్ ఈవెన్ ఫార్మర్స్ కూడా యూజ్ చేయవచ్చు. యా, థ్యాంక్ యూ శ్రీయుత. సో ముందు స్లైడ్స్లో మీకు ఈ డిజైన్ థింకింగ్ అప్రోచ్ అనేది మీ ప్రోటోటైప్ని డెవలప్ చేయడానికి ఎలా ఉపయోగపడిందో ఒకసారి చూద్దాం. ఎస్. సో మనం డిస్కస్ చేసుకుంటున్న ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో మొట్టమొదటి ఘట్టం వచ్చేసి ఎంపతి. సో ఈ ఎంపతి అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కూర్చున్నప్పుడు వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటంటే, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. సో వెళ్ళేటప్పుడు రోడ్ పైన ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయి పడుంది, బట్ మీరు ఆ ఇంటర్వ్యూ వెళ్తే మీకు 5 crores శాలరీ వస్తుంది అండ్ మీరు ఒక్కరు మాత్రమే దాన్ని ఫుల్ఫిల్ చేయగలరు ఆ జాబ్ని. అండ్ దెర్ ఆర్ 10 others, బట్ మీరు అటెండ్ అయితే మీకు మాత్రమే ఆ జాబ్ వస్తుంది. వెళ్ళేదారిలో యాక్సిడెంట్ అయి పడున్న వ్యక్తిని మీరు చూస్తూ వెళ్తారా, అక్కడ ఆగుతారా అని. సో 99% ఆఫ్ పీపుల్ నాకు ఆన్సర్ చేసింది ఏంటి అని అంటే, నేను అక్కడ ఆగను, వెళ్ళిపోతాను అని. ఓకే, హానెస్ట్ ఆన్సర్స్ అడిగినప్పుడు నేను అక్కడ ఆగను, 5 crores శాలరీ వస్తున్నప్పుడు నేను వెళ్ళిపోతాను అని. సో నేను కొంచెం క్వశ్చన్ని రీఫ్రేమ్ చేసి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, టచ్ వుడ్ అండ్ సే ఇది జరగకూడదు, బట్ ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళని ఆ పరిస్థితులలో చూస్తే మీరు వెళ్తారా అని. సో వాళ్ళు ఒక సెకండ్ కూడా డిలే చేయకుండా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మేము వెళ్ళము, అక్కడే వాళ్ళని ఎవరైతే యాక్సిడెంట్ అయి పడున్నారో వాళ్ళని అటెండ్ అవుతాము అని. రైట్. సో ఇప్పుడు నేను కొంచెం క్వశ్చన్ని రీఫ్రేమ్ చేసినప్పుడు జరిగిన విధానం ఏంటి అని అంటే, వాళ్ళని ఎంపథైజ్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకు ఎంపథైజ్ చేయడానికి ట్రై చేశాను అని అంటే, ఆ యాక్సిడెంట్ అయి పడున్న వ్యక్తి ప్లేస్లో మీ వాళ్ళు మనకి సంబంధించింది ఉంటే ఎలా ఉంటుంది అని. కరెక్ట్. సో ఎంపథీ ఈజ్ నథింగ్ బట్ ఎదుటి వాళ్ళకి జరిగే ప్రాబ్లమ్స్ని మనవి అని ఫీల్ అయినప్పుడు మనలో వచ్చే భావాన్ని ఎంపథీ అని అంటారు. సో అలా ఎదుటి వాళ్ళలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాము అండ్ సహాయం చేయడానికి ఇట్లాంటి గొప్ప ఇన్నోవేషన్స్ అనేది తీసుకొస్తాము. కరెక్ట్. సో శ్రీయుతని అడిగే ముందు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, దీని తర్వాత దీని నుంచి వచ్చిన ఒక ఇన్నోవేటివ్ ఐడియా కూడా నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. సో ఇన్నోవేషన్ అంటే ఒక
ప్రోటోటైప్ టూలే కాదు, ఒక ఐడియా కూడా అయి ఉండొచ్చు. సో ఇక్కడ మీరు స్లైడ్లో లెఫ్ట్ సైడ్ బాటంలో చూస్తుంది ఏంటి అంటే, నేను ముంబైలో వర్క్ చేసినప్పుడు నా టీంలో ఉండే ఒక పర్సన్కి కరోనా వచ్చింది. అండ్ తను ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, తన మదర్ ఒక హాస్పిటల్లో, తన ఫాదర్ ఒక హాస్పిటల్లో. సో ఎవరైతే ఈ ఎపిసోడ్ వింటున్నారో చాలా వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఒకసారి ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో ఈ ముగ్గురు డిఫరెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. అండ్ తర్వాత ఒక రోజు వాళ్ళ నాన్న చనిపోయినాడు అనే న్యూస్ ఆ అబ్బాయికి తెలిసింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ న్యూస్ వాళ్ళ అమ్మకి చెప్తే తను చనిపోతుంది. అండ్ చివరిసారిగా వాళ్ళ నాన్నని చూసుకోలేడు. ఓకే, సో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి తనను తీసుకెళ్ళలేడు. కరెక్ట్. సో ఇన్ని రోజులు కలిసి ఉండి చివరిసారి కూడా చూసుకోలేకపోవడం అనేది ఎంత పెయిన్ఫుల్ విషయం చూడండి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే తను ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి, లేదంటే ఇంకెక్కడో పార్టిసిపేట్ చేయడానికి తను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్. సో ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఏదైనా తీసుకురావచ్చు. సో దానికి మార్కెట్లోకి ఇప్పటికీ కరోనా గురించి చాలా ర్యాపిడ్ టెస్ట్ మిషన్స్, సెల్ఫ్ కోవిడ్ టెస్ట్ కిట్స్ తర్వాత చాలా వచ్చినాయి. కరెక్ట్. సో నౌ ఇక్కడ నుంచి మాకు వచ్చిన ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఏంటి అంటే, ఇక్కడ కరోనా వల్ల చాలామంది చనిపోతున్నారు. కరెక్ట్. సో మేము దాన్ని అడ్రస్ చేయడానికి చాలా సొల్యూషన్స్ తీసుకొచ్చాము. బట్ ఒకవైపు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి హరితహారం అనే ఒక ప్లాన్ తీసుకొస్తూ ఉంది. కానీ ఈ రెండింటిని లింక్ చేసినప్పుడు ఏదైనా ఇన్నోవేటివ్ సొల్యూషన్ వస్తుందా అని మేము ఆలోచించినప్పుడు మాకు ఒక వండర్ఫుల్ థాట్ వచ్చింది. ఆ థాట్ ఏంటి అని అంటే, ఏ కుటుంబంలోనైతే కరోనా వచ్చి ఒక పేషెంట్ చనిపోయారో, ఒక పర్సన్ చనిపోయారో, సో ఒకవేళ మేము ఇచ్చే చెట్టు మీ కొడుకు అయితే, కూతురు అయితే మీరు ఎలా చూసుకుంటారు, మీ తండ్రి అయితే మీరు ఎలా చూసుకుంటారు అని. సో మేము ఇచ్చిన చాలామంది ఇప్పటివరకు ఆ చెట్లని ఎంత కేర్గా చూసుకుంటున్నారంటే, చాలామంది చెట్లు పెడతారు, బట్ దట్ ఈస్ ద డిఫరెంట్ సినారియో. చెట్టు పెట్టాము, ఓకే, దట్స్ ఆల్ అని. బట్ ఇప్పుడు దీన్ని ఈ ఎంపతి అనే పార్ట్కి లింక్ చేసి వాళ్ళకి ఆ చెట్టుని మనం ఇచ్చి, మీ పేరెంట్స్ అయితే ఎలా చూస్తారు, మీ పిల్లలు అయితే ఎలా చూస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని చూసుకునే విధానంలో చేంజ్ వచ్చింది. దట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా. ఇందాక శ్రీత చెప్పినట్టు ఎదుటి వాళ్ళ ఎబిలిటీస్ని మనం వాళ్ళ డిసెబిలిటీస్ కంటే ముందు చూడగలగాలి. రైట్. సో ఈ మొత్తం సినారియోలో మేము ఆ ఎబిలిటీని చూడడానికి ట్రై చేసినాము బిఫోర్ దట్ డిసెబిలిటీ. రైట్. సో దాట్స్ వేర్ లైక్ దర్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా కమ్స్ అప్. సో నౌ శ్రీత, మీరు మీ ప్రోటోటైప్ చేసినప్పుడు మీరు 5 types ఆఫ్ టూల్స్ యూజ్ చేశారు. కరెక్ట్. ఈ 5 types ఆఫ్ టూల్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఎంపతి అనే పార్ట్ అంటే ఎందుకు మీ హృదయాన్ని టచ్ చేసిన పాయింట్ ఏం జరిగింది? నేను 6th క్లాస్ చదువుకునేటప్పుడు అప్పుడు సమ్మర్ అనమాట. నేను హాఫ్ డేస్ వెళ్తున్నాను. హాఫ్ డే స్కూల్ ఉండే. అప్పుడు నేను వ్యాన్లో వెళ్ళేటప్పుడు పక్కన అగ్రికల్చర్ ఫీల్డ్స్ లాగా ఉండే. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బాయ్, జస్ట్ స్మాల్ బాయ్, అంటే అతనికి మేబీ 10 years వరకు ఉంటాయి. సో అతను ఆ మధ్యాహ్నము అంత ఎండలో అతను బ్రేక్ చేస్తున్నాడు, స్టోన్స్ని కొడుతున్నాడు. లైక్ అది చూసి లైక్ నార్మల్గా అందరూ ఫీల్ అవుతారు ఏంటి పాపం అని. బట్ ఐ థాట్, నేను అతని ప్లేస్కి వెళ్ళి ఆలోచించాను, లైక్ దీనికి ఏం సొల్యూషన్ ఉండదా, ఎందుకు ఈ చైల్డ్ లేబర్ ఇంత కష్టపడుతున్నాడు, లైక్ దే ఆర్ డూయింగ్ చైల్డ్ లేబర్. సో ఈ చైల్డ్ లేబర్ ఇంత కష్టపడుతున్నాడు, సో సంథింగ్ మిషన్ దట్ కెన్ గివ్ ఏ సొల్యూషన్ అని నేను ట్రై చేశాను. సో ఇలా అన్ని పాయింట్స్ తీసుకొని లైక్ ఐ హ్యావ్ కంబైన్ దోస్ ఆల్ పార్ట్స్ అండ్ ఫైనల్గా నాకు పెడల్ పవర్డ్ మల్టీపర్పస్ మిషన్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఇన్ దట్. ఓకే. సో మీ టూల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 5 types ఆఫ్ టూల్స్ ఉన్నాయి, మెషినరీ ఉంది. అండ్ ఒక్కొక్క ఇన్నోవేటివ్ సొల్యూషన్కి మీకు ఇలాంటి ఒక ఎంపతి స్టోరీ అనేది జరిగి ఉంటుంది అని మేము అనుకున్నాం. సో ప్రతి స్టోరీలో మిమ్మల్ని మీరు వాళ్ళ ప్లేస్లో పెట్టుకొని ఆలోచించడం జరిగింది. రైట్. సో థ్యాంక్ యూ శ్రీత. ఎంపతిలో చూస్తే దెర్ ఆర్ 3 steps. ఒకరి ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకోవడానికి, వాళ్ళ ప్లేస్లో ఉండి ఆ పెయిన్ని ఫీల్ అవ్వడానికి దెర్ ఆర్ 3 steps: అబ్జర్వ్, ఎంగేజ్ అండ్ ఇమర్స్. ఈ 3 steps గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా డీటెయిల్గా చూడబోతున్నాం విత్ యాక్టివిటీస్. నౌ సో ఈ డిఫైన్ సిస్టంలో చూస్తే మీరు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆ పిల్లలను చూస్తున్నప్పుడు, లేదంటే వాళ్ళు పడే కష్టాన్ని చూస్తున్నప్పుడు మీకు డైరెక్ట్గా అయితే ఈ సొల్యూషన్ వచ్చి ఉండదు. రైట్. సో దీంట్లో 5 types ఆఫ్ ఉన్నాయి. 5 types ఆఫ్ మిషన్స్కి ఒకేసారి మీకు ఈ సొల్యూషన్స్ అయితే వచ్చి ఉండవు. డిఫరెంట్ ఐడియాస్ వచ్చి ఉంటాయి. వాళ్ళు చెప్పే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టోన్ కట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మేబీ ఎడ్యుకేషన్ లేదు అందుకే నేను కట్ చేస్తున్నానని చెప్పుంటారు, లేదంటే మేబీ నాకు పేరెంట్స్ లేరు నేను అందుకే ఇక్కడ పని చేస్తున్నానని చెప్పుంటారు. బట్ అక్కడ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మీరు ఓన్లీ ఈ టూల్ పైన ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది? ఆ ప్రాబ్లం పైకి ఎట్లా మీరు నారో డౌన్ అయినారు? అంటే ఇప్పుడు ఐడియా అనేది మనకి డైరెక్ట్గా రాదు. సో మనకి ఫస్ట్ ఆలోచిస్తూ ఉంటే ఇంకో స్టెప్ వస్తుంది. లైక్ అలా చాలా స్టెప్స్ వచ్చాయి. కాకపోతే మనము అన్ని పాజిటివ్స్ మనకి
ఎక్కువ ఏజ్ యూజ్ అవుతుంది పీపుల్కి, ఎక్కువ వాళ్ళ పెయిన్ ఉంటుందిగా, వాళ్ళ పెయిన్ మనము ఎలా రిలీవ్ చేయగలుగుతాం. సో అలాంటి మెయిన్ పాయింట్స్ తీసుకొని నేను అన్నీ మిక్స్ చేసి లైక్ ఐఎమ్ ఇన్ దిస్. ఎస్. సో శ్రీత చెప్పినట్టుగా కొన్నిసార్లు మనం ప్రాబ్లం గురించి ఆలోచించేటప్పుడు చాలా ప్రాబ్లం స్టేట్మెంట్స్ మన దగ్గరకు వస్తాయి, మనం కన్ఫ్యూజన్లోకి పడిపోతాము. అండ్ తర్వాత శ్రీత చెప్పినట్టుగా ఒక చాలా వెల్ పాయింట్ ఏం చెప్పిందంటే శ్రీత వచ్చేసి ఎవరికైతే పెయిన్ ఉంటుందో సో ఆ పెయిన్ పాయింట్స్ అన్నీ మనం చూస్తున్నప్పుడు ఏ పెయిన్ పాయింట్ వాళ్ళని ఎక్కువ బాదర్ చేస్తుంది, సో అది కనుక మనం అడ్రస్ చేయగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా ఒక ఫ్లోలోకి వచ్చేస్తాయి. సో ఆ విధానంలోనే శ్రీతకి చాలా ప్రాబ్లం స్టేట్మెంట్స్ వచ్చినా కూడా అందులో ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే దెర్ ఆర్ 2-3 రీజన్స్. వన్, కొన్ని తన లెవెల్కి తను ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది, కొన్ని మన హ్యాండ్లో ఉండవు, రైట్, కొన్ని ఇంప్లిమెంటబుల్ కాదు, రైట్, సో కొన్ని ఎగ్జిక్యూషన్లోకి రావు అలాంటివి. సో అలాంటివన్నీ కూడా తన మైండ్లో ఉన్న వాటిపైన వర్క్ చేయాలని శ్రీతకున్న అండ్ ఇంకా తను వర్క్ చేస్తున్నా కూడా బట్ క్విక్ సొల్యూషన్ లాగా వాళ్ళందరి ప్రాబ్లమ్స్ని తొందరగా సాల్వ్ చేయడానికి తను మల్టీపర్పస్ మిషన్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇలా ఈ డిఫైన్ స్టేట్లో ఎన్ని ప్రాబ్లం స్టేట్మెంట్స్ వచ్చినా కూడా మీరు రైట్ ప్రాబ్లం స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళకపోతే మనకి వచ్చే ఇన్నోవేషన్ కూడా రైట్ ఇన్నోవేషన్ అనేది రాదు, రైట్. సో అందుకే మనకి ఎవ్రీ ఇయర్ 10 lakhs ఐడియాస్ రిజిస్టర్ అవుతున్నా కూడా ఇన్స్పైర్ అవార్డ్స్ కోసం ఎందుకు టాప్ 1000 అండ్లో టాప్ 60 మాత్రమే అవుతున్నాయి అని అంటే సో ఇక్కడ రైట్ ప్రాబ్లం స్టేట్మెంట్ దగ్గరికి అరైవ్ అయ్యే పీపుల్ చాలా తక్కువ ఉన్నారు, రైట్. సో అలాంటి సిస్టమ్ని ఇప్పుడు ఎస్సీఆర్టీ తెలంగాణ విద్యార్థుల దగ్గరికి తీసుకురావడానికి స్టార్ట్ చేసిన ఒక వినూత్న ప్రయత్నమే ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ సిరీస్, రైట్. నౌ ఇక్కడ రైట్ సైడ్ మీరు ఒకసారి చూడండి, మనకి చాలా చెట్లు ఇవన్నీ చాలా పరిచయం ఉండుంటాయి, కరెక్ట్. సో మీరు ఎప్పుడైనా ఈ చెట్లని చూస్తే ఆ ఆకుల పైన వచ్చిన డిసీజెస్ కానీ లేదంటే వాటి పైన ఉన్న పురుగులు కానీ లేదంటే ఆకులను ఏదైనా తినేయడం, కలర్ చేంజ్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో అందరు ఏమనుకుంటారంటే ఆ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కలర్ చేంజ్ అవ్వడం అనేది అదొక డిసీజ్ వ్యాధి, లేదంటే ఆకులు తినేయడం అదొక డిసీజ్ వ్యాధి అక్కడికే అనుకుంటారు. సో చాలామందికి ఉన్న అజంప్షన్ ఏంటి అంటే ఆ పైన కనిపించేదే ప్రాబ్లం స్టేట్మెంట్ అని, బట్ కాదు. యాక్చువల్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఆ పైన కనిపించేవి సిమ్టమ్స్, వ్యాధి సిమ్టమ్స్, బట్ దాని రీజన్స్ వచ్చేసి కింద ఎక్కడో వేర్లలోనో లేదంటే ఇంకెక్కడో డెప్త్గా ఉంటాయి, కరెక్ట్. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ఇన్నోవేషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ అప్రోచ్ అనేది రైట్ అప్రోచ్ కాదు. ఇప్పుడు మనందరం చేయాల్సిన పని ఏంటి అంటే ఆ సిమ్టమ్స్కి రీజన్స్ ఎక్కడున్నాయి, కరెక్ట్. సో వెన్ వీ డిగ్ డీపర్ ఇన్ టు ద సిచ్యువేషన్ మనకు ఆ సిమ్టమ్స్కి రీజన్స్ అనేవి తెలుస్తాయి. సో ఇన్ కేస్ ఆఫ్ శ్రీత అండ్ అదర్ ఎన్ఎల్ఈపిసి నేషనల్ లెవెల్ విన్నర్స్లో జరిగింది కూడా అదే. వాళ్ళు పైన ఉన్న సిమ్టమ్స్ చూడలేదు, కరెక్ట్. సో ఎప్పుడైతే ఒక బాయ్ అలా కొట్టినప్పుడు, స్ట్రైక్ చేసినప్పుడు, స్టోన్స్ కట్ చేసినప్పుడు చూసిందో అదొక సిమ్టమ్ ఆఫ్ ఆ పనికి. దెన్ దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు, నేను ఇందాక మెన్షన్ చేసినట్టుగా ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, తర్వాత పేరెంట్స్ లేకపోయి ఉండొచ్చు, లేదంటే ఇంకేదో అయి ఉండొచ్చు. సో అలాంటివన్నీ అడ్రస్ చేయడానికి ఒక సొల్యూషన్ వచ్చింది అంటే దానికి కారణం శ్రీత సిమ్టమ్స్ని వదిలేసి దాని రీజన్స్ దగ్గరికి, రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళగలిగింది. ద రైట్ వర్డ్ ఇస్ రూట్ కాజ్. ఎస్. నౌ ద థర్డ్ స్టెప్ ఈస్ ఐడియేట్. సో ఈ ఐడియేట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్గా ఒకవేళ మీ ప్రాబ్లం స్టేట్మెంట్లో ఒకవేళ మీ పొజిషన్లో నేనుండుంటే నేను అనుకునేవాడిని, ఇంతమంది చేస్తున్నారు కదా అందరికీ ఒక్కొక్కటి సపరేట్గా తయారు చేద్దాము అని అనుకునేవాడిని. బట్ మీకెందుకు అన్నీ ఒకే దగ్గర తయారు చేయాలి అని అనిపించింది? అందుకు అన్నీ ఒకటి దగ్గర తయారు చేయాలనిపించింది అంటే అది టైం వేస్ట్ కాదు, లైక్ టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ వెళ్తాం అంటే టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో 5 మిషన్స్ ఉన్నాయి అంటే ఇంకా ఎలక్ట్రిసిటీ లేకుండా మనము బయటకి ఎక్కడికన్నా తీసుకెళ్ళొచ్చు ఆ వెహికల్ని, మనము వీల్స్ అటాచ్ చేస్తే. సో ఏంటి, మనము ఒకటే టైంలో ఒకటేసారి అన్ని మిషన్స్ వర్క్ చేయించవచ్చు. సో టైం మేనేజ్మెంట్ని చూసుకొని నేను 5 మిషన్స్ ఒకటే దాంట్లో పెట్టాను, సపరేట్ చేయకుండా. ఓకే. సో శ్రీత చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం ఐడియా స్టేజ్లోకి దిగుతామో ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది, బట్ మనకి కమింగ్ సిరీసెస్లో ఐడియేట్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేసుకుందాము. బట్ ఐడియేట్ స్టెప్లోకి వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే నాకు ఇలాంటి ఐడియా వస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు, రైట్. సో అది రాంగ్ అప్రోచ్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఐడియేట్ చేసేటప్పుడు క్వాలిటేటివ్ ఐడియాస్ గురించి ఫస్ట్ ఆలోచించకూడదు, ఫస్ట్ క్వాంటిటేటివ్ ఐడియాస్. మన సొల్యూషన్కి
ఒక 1000 ఐడియాస్ వస్తాయా దీన్ని అడ్రస్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనేది ఆలోచించాలి, రైట్? సో ఈ 1000 సొల్యూషన్స్లో నుంచి మనకి కరెక్ట్గా యాప్ట్ అయిన సొల్యూషన్, లేదంటే ఆ 1000లో ఒక 100 సొల్యూషన్స్ కలిపితే మనకు పర్ఫెక్ట్ సొల్యూషన్ రావచ్చు, కరెక్ట్? సో ఇందాక నేను చెప్పినట్టుగా డిఫరెంట్ ప్రోటోటైప్స్ తయారు చేసి ఉంటే అందరూ మళ్ళీ దాంట్లో ఇన్నోవేటివ్ సొల్యూషన్ కానీ, లేదంటే రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత టైం మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్ లాంటి చాలా ప్రీషియస్ రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకునేది తక్కువైపోతుంది. బట్ ఇక్కడ శ్రీత పాయింట్అవుట్ చేసిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఒకవైపు పెయిన్ ప్రాబ్లమ్స్ చూస్తూ కూడా ఇంకొక వైపు చాలా స్పీడ్గా వెళ్తున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈ రీసోర్స్ మేనేజ్మెంట్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆ రీసోర్స్ మేనేజ్మెంట్స్ని అడ్రస్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఆ ప్రోటోటైప్ని బిల్డ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని అడ్రస్ చేసింది. ఐ మీన్ వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకొచ్చింది. దాట్స్ అ గ్రేట్ థింగ్ శ్రీహిత. ఎస్. సో ఈ ఐడియేట్ స్టేజ్లో మీకు ఎలాంటి ఐడియాస్ వచ్చినాయి? అంటే గ్రైండర్ కాకుండా, గ్రైండరే మీ ఫస్ట్ ఐడియానా, లేదంటే మీకు డిఫరెంట్ ఐడియాస్ ఎలా? నాకు చాలా వచ్చాయి సార్. లైక్ ఒక 30 to 40 ఈజీగా వచ్చాయి. లైక్ అందులో ఒకటి వెహికల్ గురించి, ఇంకొకటి స్మార్ట్ హౌస్, గ్రీన్ హౌస్, ఇలా చాలా వచ్చాయి. కానీ నాకు అందులో ఎక్కువ కనిపించలేదు. వాళ్ళ పెయిన్ పాయింట్స్కి మనము సొల్యూషన్ ఇచ్చి నాకు అంత అనిపించలేదు. సో ఎక్కువ సొల్యూషన్ ఇచ్చేది, ఎక్కువ వాళ్ళు సాటిస్ఫై అయ్యే ఫ్యాక్టర్ని తీసుకున్నాను. లైక్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే రిసోర్స్ మేనేజ్మెంట్, అది కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ వరల్డ్లో. సో మనకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేకుండా మనం ఈ వెహికల్ ఈ మెషిన్ని వర్క్ చేయించుతున్నాము. సో టైం మేనేజ్మెంట్తో పాటు రిసోర్స్ మేనేజ్మెంట్ని చూసుకొని నేను ఫైనల్గా దీనికి వచ్చాను. యా, థ్యాంక్ యూ శ్రీహిత. సో మీరు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు ఐడియేట్లో మీకు ఫైనల్గా రావాల్సిన ఒక అవుట్పుట్ ఏంటి అంటే ఇది యూజర్ ఎవరి కోసం మీరు ఇన్నోవేషన్స్ చేస్తున్నారు, దెన్ నీడ్, వాళ్ళ ఎగ్జాక్ట్ నీడ్ ఏంటి, అండ్ వాళ్ళ ఇన్సైట్స్, అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో లీవ్ చేస్తున్నారు. సో వాళ్ళ ఇన్సైట్స్ అన్నీ మీకు వస్తే మీరు ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ తీసుకురావచ్చు, రైట్? సో ఇక్కడ శ్రీహితని కానీ, మిగతా పిల్లల్ని కానీ, నేషనల్ లెవెల్కి వెళ్ళిన పిల్లల్ని కానీ చూసినప్పుడు నాకు ఒక స్టేట్మెంట్ గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, అరిస్టాటిల్ చెప్పింది, వితౌట్ ఎడ్యుకేటింగ్ ద హార్ట్, ఎడ్యుకేటింగ్ యువర్ బ్రెయిన్ ఈజ్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ అని, రైట్? సో ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో మీరు బ్రెయిన్ ఎడ్యుకేట్ చేయడం కంటే ముఖ్యంగా హార్ట్ని ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్లో ఒక మంచి విషయం ఉంది, అది నేను చెప్తాను, రైట్? సో ఇక్కడ ఈ ప్రోటోటైప్ చేస్తున్నప్పుడు మీరు ఐరన్స్ యూజ్ చేశారు, తర్వాత డిఫరెంట్ టూల్స్ యూజ్ చేశారు, తర్వాత ఎలా మీకు ఈ టూల్సే యూజ్ చేయాలి అని అనిపించింది? ఎవరైనా ప్రొఫెషనల్స్ టిప్స్ తీసుకున్నారా, లేదంటే టీచర్స్, ఎలా మీకు ఆ డిజైన్ అనేది వచ్చింది? నాకు చాలా మెంబర్స్ హెల్ప్ చేశారు. లైక్ మా సర్స్, ప్రొఫెసర్స్, మా బ్రదర్స్, ఇంకా ఎస్సీఆర్టీ కూడా మాకు సజెషన్స్ ఇస్తూ ఉంది, ఎప్పుడు ఏం చేయాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి. అండ్ యాక్చువల్గా పార్టిసిపేషన్ కోసమే కాదు, మనం ఫస్ట్ ఇన్వెన్షన్ చేయాలి. లైక్ ఇన్వెన్షన్ అంటే మనం ఫస్ట్ ప్రాబ్లమ్స్ నుండి వస్తాం. ఇన్నోవేషన్ అనే థాటే లేదు నాకు, బట్ స్టెప్ బై స్టెప్గా అది ఇన్నోవేషన్ అయింది. లైక్ ఫస్ట్ చాలామంది సపోర్ట్ చేశారు, లైక్ ఎవ్రీవన్ ఆర్ విత్ మీ ఎట్ దట్ స్టేజ్. సో ప్రోటోటైప్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చి అసెంబుల్ చేశారా, లేదంటే డిజైన్స్ కానీ, ఆర్ట్ కానీ? ఫస్ట్ మనము ఫస్ట్ ఒక ప్రోటోటైప్ మనము స్కెచ్ గీయాలి. నేనైతే స్కెచ్ గీసాను, డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత దాని వర్కింగ్ మోడల్ సర్చ్ చేసిన తర్వాత నార్మల్గా చిన్న బ్లేడ్స్ ఎలా వర్క్ అయితే అలాంటి ఏమేం యూజ్ చేయాలి టూల్స్ అలా అని గూగుల్ సర్చ్ చేశాను. దాని తర్వాత మెల్లిమెల్లిగా బిల్డ్ చేశాను సార్. ఎస్. సో ప్రోటోటైపింగ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, నాకు ఈ సొల్యూషన్ వచ్చేసింది, సో దానికి మెటీరియల్ కావాలి అని చెప్పేసి దానికి ఎగ్జాక్ట్గా ఏం మెటీరియల్ కావాల్సి వస్తాయో అవి తీసుకొచ్చి అసెంబుల్ చేయడం స్టార్ట్ చేసేస్తుంటారు, లేదంటే ప్రోటోటైప్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. ఇప్పుడు 3D ప్రింటర్స్ వచ్చినాయి, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ప్రింట్ తీసుకోవచ్చు, రైట్? సో ఇట్లాంటివన్నీ వచ్చినప్పటికీ కూడా మనకి ప్రోటోటైపింగ్ స్టేజ్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఒరిజినల్ ప్రోటోటైప్కి ఒరిజినల్ మెటీరియల్స్తో తయారు చేయకూడదు. ఒరిజినల్ ప్రోటోటైప్ని తయారు చేయకూడదు విత్ ద ఒరిజినల్ మెటీరియల్. సో మనం చేయాల్సింది ఏంటి అంటే, మన దగ్గరలో న్యాచురల్ రీసోర్సెస్, ఇప్పుడు చాలామంది ఇప్పుడు తెలంగాణలో చూస్తే చాలామంది పల్లెటూర్లలో ఉంటారు, తర్వాత చాలామందికి యాక్సెస్ ఉండదు మనం ఇప్పుడు యూజ్ చేసిన మెటీరియల్స్కి. ఇలాంటి మెటీరియల్ అన్నీ మనం చూసినప్పుడు అందరికీ ఏమనిపిస్తుందంటే, ఈ మెటీరియల్ ఉంటే మాత్రమే నేను ఇన్నోవేషన్ చేస్తానేమో అని అనిపిస్తుంది. సో అలా కాకుండా
మీ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఎలా యూజ్ అవుతాయి అనేది మీరు ఆ ఇన్నోవేషన్కి ఎలా పనికొస్తుంది అనేది మీరు ఆలోచించగలగాలి, రైట్? సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఇన్నోవేటివ్ ఐడియాకి. కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలామంది డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్కి అలవాటు అయిపోయినారు. కానీ చాలా విలేజెస్లో, తెలంగాణలో కానీ అదర్ స్టేట్స్లో కానీ చాలా విలేజెస్లో పిల్లలకి మొబైల్ యాక్సెస్ లేదు. తర్వాత వాళ్ళకి ఆ విలేజెస్లో టీవీస్ యాక్సెస్ కానీ సిగ్నల్స్ యాక్సెస్ కానీ లేవు. సో అక్కడ నుంచి మాకు ఒక సొల్యూషన్ వచ్చింది. ఏంటంటే మేము ఎస్సీఆర్టీ తెలంగాణ కానీ మేము కానీ ఈ ఆలోచనలు తీసుకొస్తున్నప్పుడు మాకు ఒకటి ఐడియా వచ్చింది. అదేంటంటే ప్రతి చోటికి ఎవరు వెళ్ళలేని చోటికి కూడా వెళ్ళే పర్సన్స్ ఎవరంటే హ్యూమన్ బీయింగ్స్ ఈ రీసోర్సెస్ వెళ్తూ ఉంటాయి. సో మేము అగస్త్యాకే నామ్ పైగామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసి అక్కడ నుంచి పిల్లలకి ఒక యాక్టివిటీని పేపర్ పైన డ్రా చేసి పంపించడం జరిగింది. సో వాళ్ళు ఆ యాక్టివిటీస్ని డిజైన్ చేసి మళ్ళీ యాక్టివిటీస్ చేసి దానిపైన డ్రా చేసి మాకు రివర్స్ పంపించడం జరిగింది. సో దట్ ఈస్ అన్ ఐడియా. పిల్లలు ఏ లొకాలిటీలో ఉంటారో వాళ్ళ దగ్గర ఏ రిసోర్సెస్ ఉంటాయో అవి మనం యూజ్ చేసి చేయగలగాలి. నౌ సో ప్రోటోటైపింగ్లో ఇందాక తను చెప్పినట్టు స్కెచ్, స్టోరీ బోర్డ్, లో ఫెడిలిటీ అండ్ హై ఫెడిలిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్. నౌ టెస్టింగ్కి వెళ్ళేటప్పుడు ఇది మీరు మీ యూజర్స్తో టెస్ట్ చేశారా? ఎవరి కోసం మీరు తయారు చేశారు? చేసాం సార్. ఫార్మర్స్ తోటి చేసాము, ఇంకా స్ట్రైకింగ్ వాడే ఇండస్ట్రీ వర్కర్స్ తోటి కూడా చేసాము. నార్మల్గా ఇంట్లోనే వాషింగ్ మిషన్ అండ్ గ్రైండింగ్ చేసాము. మొబైల్ ఛార్జింగ్ చాలామంది యూజ్ చేస్తారు. ఓకే. సో వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి? ఎప్పుడైనా క్రిటిసైజ్ చేశారా? నాకు ఇది పనికిరాదు, మీరు ఇది మార్చండి, ఏమైనా సజెషన్స్? చాలామంది, ఎక్కువ మంది అయితే అనలేదు నెగటివ్ థాట్స్, నెగటివ్ లాంటివి. బట్ ఎంతన్నా కానీ లైక్ వీ నీడ్ టు గో ఫార్వర్డ్ అంతే. మనము రీబౌన్స్ కావాలి అంతే. మన మెయిన్ స్ట్రీమ్కి మన దగ్గర ఏముంది, మనం ఏం ఫాలో కావాలనేది చూసుకోవాలి. ఓకే. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మీకు ఏమైనా ఉపయోగపడినాయా? ఎస్ సార్, చాలా ఉపయోగపడుతుంది. యా. సో దాట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ టెస్ట్. సో టెస్ట్ ఎందుకు చేస్తాము అని అంటే మనం ఎవరి కోసం అయితే తయారు చేస్తామో వాళ్ళు యూజ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఆ యూజర్ ఫీల్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళకి అర్థమవుతుంది నాకు ఇది ఎంతవరకు కంఫర్ట్గా ఉంది అని. సో ఈ టెస్ట్ అనే విధానంలో అది జరుగుతుంది, కరెక్ట్? సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్ అండ్ టెస్ట్ చూసుకున్నప్పుడు శ్రీహిత యొక్క ఇన్నోవేటివ్ సొల్యూషన్లో ఈ 5 స్టెప్స్ ఎలా ఉపయోగపడ్డాయో చూసాం, కరెక్ట్? సో అందరూ కూడా ఈ 5 స్టెప్స్ని యూస్ చేసుకొని మనం కూడా మంచి మంచి ఇన్నోవేషన్స్ తీసుకురావాలి అని కోరుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 5 స్టెప్స్ అనేది లీనియర్ ప్రాసెస్ కాదు. అంటే ఐడియేట్, ఎంపథైజ్, ప్రోటోటైప్ ఇందులో ఏదైనా ముందు రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఒక చోట అందరూ టైప్ మిషన్స్తో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ బాస్ చాలా స్ట్రిక్ట్. వాళ్ళ బాస్ ఏం చేసేదంటే A4 సైజ్ పేపర్లో లాస్ట్ లెటర్ మిస్టేక్ అయినా కూడా తను ఏం చేసేది A4 సైజ్ పేపర్ని ఫస్ట్ నుంచి టైప్ చేయించేది. సో అది ఎంత పెద్ద ప్రాబ్లం స్టేట్మెంట్, రైట్? సో ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నారు. తను ఈవినింగ్ అయినా నైట్ అయినా టైప్ చేసుకుంటూనే ఉండేది. బట్ ఒకరోజు ఇంటికి వెళ్తుంటే తనకి చెట్ల నుంచి వైట్ కలర్ లిక్విడ్స్ అనేవి రావడం చూసింది. ఎందుకు నేను ఈ వైట్ పేపర్ పైన ఇలాంటి లిక్విడ్స్ యూజ్ చేయకూడదు అని. సో ఫస్ట్ తనకి ప్రాబ్లం ఫీల్ అవ్వలేదు. తను ఆ లిక్విడ్స్ చూసిన తర్వాత, అంటే ఒక సొల్యూషన్ చూసిన తర్వాత అప్పుడు తను ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేసి వైట్నర్ అనే దాన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది, కరెక్ట్? సో ఇక్కడ ఇది లీనియర్ ప్రాసెస్ కాదు. మీకు ఇందులో ఏదైనా ముందు రావచ్చు, కానీ ఏదొచ్చినా కంప్లీట్ సైకిల్ని మీరు అప్రోచ్ని ఫాలో అయితే యుల్ గెట్ గుడ్ ఇన్నోవేషన్స్, రైట్? నౌ సో దెర్ ఈజ్ అన్ అదర్ ఆస్పెక్ట్. మనం ఇందకటి నుంచి అదర్ డైమెన్షన్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ అని చెప్పుకుంటున్నాము. సో ఎందుకు అదర్ డైమెన్షన్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ అని చెప్పుకుంటున్నాము అని అంటే ఎస్సీఆర్టీ కానీ నవం కానీ దీన్ని ఒక ప్రోగ్రామ్ లాగో కాంపిటీషన్ లాగో పొజిషన్ చేయాలి అని చూడట్లేదు. ఇది తెలంగాణ వాళ్ళకి ఒక వే ఆఫ్ లైఫ్గా తీసుకురావాలి అని చూస్తుంది. సో దాంట్లో ఇన్స్పైర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సొల్యూషన్ అని అన్నారు. ఎందుకు ఇన్స్పైర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సొల్యూషన్ అని అన్నారంటే ఒక మహాకవి కానీ పర్సన్ కానీ ఏం చెప్పినారు అని అంటే ఒక దేశాన్ని మొత్తం నాశనం చేయడానికి మనం అణుబాంబులు కానీ లేదంటే వైరల్ అటాక్స్ కానీ చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఉన్న పిల్లలని 6 నెలలు కంటిన్యూగా విద్యా వ్యవస్థకి దూరం చేస్తే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది అని, కరెక్ట్? సో విద్యకున్న ఇంపార్టెన్స్ అలాంటిది. స్కూళ్ళల్లో జరిగే విలువలతో కూడిన విద్యకున్న ఇంపార్టెన్స్ అంత గొప్పది, కరెక్ట్? సో అలాంటి అప్రోచ్ని తెలంగాణ గవర్నమెంట్ కంట్రీలోనే ఫస్ట్ టైం ఇక్కడ ఇనిషియేట్ తీసుకోవడం అనేది మన అందరికీ గర్వించదగ్గ విషయం, రైట్? సో అలా ఒక 6 నెలలు విద్యా వ్యవస్థకి స్టూడెంట్స్ని దూరం చేస్తే జరిగే నష్టం ఎలా ఉంటుందో ఇక్కడ స్లైడ్లో చూడండి. ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడిపోతాం మనం, కరెక్ట్? సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసు. జాబ్స్ ఉండవు, తర్వాత అందరికీ జాబ్స్ కావాలంటే కొత్త స్టార్టప్స్ రావాలి, రైట్? సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతాం. ఎథిక్స్ అండ్ మోరల్స్ అనేది ఉండవు, కరెక్ట్? తర్వాత స్కిల్స్ అనేవి ల్యాక్ అవుతూ ఉంటాయి. ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి స్కిల్స్ ఉండవు.
ఎఫర్ట్స్ పెట్టరు, నాకు ఫ్రీగా ఇది జరిగితే బాగుండు, లేదంటే తొందరగా జరిగితే బాగుండు, లేదంటే తక్కువ టైంలో నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తే బాగుండు, ఎఫర్ట్స్ పెట్టకుండా పక్కవాడి మీద ఆధారపడి నేను డబ్బు సంపాదిస్తే బాగుండు, ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. అకౌంటబిలిటీ అనేది ఉండదు. నాకేమైతే నేను బాగుండాలి, ఎదుటి వాళ్ళకి ఏమైతే నాకేంట్లే అనే థాట్స్ వస్తుంటాయి. సో కేర్ అండ్ హ్యుమానిటీ ఉండదు, రైట్? సో ఇన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఇన్స్పైర్. ఈ ఇన్స్పైర్కి వాల్యూ యాడ్ క్రియేట్ చేసేది ఏంటి అని అంటే ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అప్రోచ్, రైట్? సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వచ్చిన ఇన్నోవేషనే ఇన్స్పైర్. ఆ ఇన్నోవేషన్, ఇఫ్ ద ఇన్నోవేషన్ ఇస్ ద డెస్టినేషన్, then the path is design thinking, right? So that's how we are positioning it now. So in order to understand others, we must understand yourself and మన వన్ సెల్ఫ్ అంటారు కదా. సో మీరు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు అలా చూసినప్పుడు? ఎప్పుడైనా మీ ప్రాబ్లమ్స్ మీరు ఆలోచించడం, మీ గురించి మిమ్మల్ని మీకు ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఎప్పుడైనా చేస్తున్నారా? చేశాను సార్ ఒకసారి. యా. సో మీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించేది? లైక్ ఫస్ట్ మనము ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు లైక్ మనకి ఏం చేయాలో అర్థం కాదు, బట్ వీ నీడ్ టు మనము ఆ ప్రాబ్లమ్కి సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మనము లైక్ మనం బ్యాక్ స్టెప్ వేయొద్దు, ప్రతిసారి ఫ్రంట్ స్టెప్ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటేనే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. లేదంటే మనం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో మనము ఫార్వర్డ్ స్టెప్ వేస్తూ ఉంటే మనకి హింట్స్ వస్తూ ఉంటాయి. సొల్యూషన్స్ మనము దాని నుండి ఫైండ్ చేయాలి, హింట్స్ నుండి. కరెక్ట్. సో ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకునే ఈ జర్నీ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. వన్ ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్స్. సో ఇప్పుడు శ్రీహిత చెప్పినట్టుగా బ్యాక్ స్టెప్ వేయకుండా మనం ప్రయోగాలు చేస్తూ వెళ్తుంటే మన లైఫ్లో ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ అనేది వస్తుంది. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలైటికల్ థింకింగ్, సో ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి, రైట్? సో ఎప్పుడైతే మన గురించి మనం అర్థం చేసుకోవడానికి స్టార్ట్ చేస్తాం, రైట్? సో అన్నింటికంటే పెద్ద ఇన్నోవేషన్ ఏంటి అంటే సెల్ఫ్ డిస్కవరీ, రైట్? సో ఆ సెల్ఫ్ డిస్కవరీ జరిగితే ఆటోమేటిక్గా అన్నీ ఇన్వెంట్ అవుతాయి, కరెక్ట్? నౌ సో ఇక్కడ చూస్తే ఈ అదర్ డైమెన్షన్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్లో వే ఆఫ్ లైఫ్ అని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. తర్వాత 360 డిగ్రీ సపోర్ట్. ఎప్పుడైతే మనం ఇన్నోవేషన్స్ అనేది చేస్తామో ఈ ఇన్నోవేషన్స్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టెక్నికల్ సపోర్ట్, ఇట్స్ అబౌట్ ఎమోషనల్ సపోర్ట్. అంటే ఎమోషనల్గా సపోర్ట్ చేయగలగాలి, తర్వాత సైంటిఫిక్గా సపోర్ట్ చేయగలగాలి, తర్వాత ఫిజికల్గా వాళ్ళని సపోర్ట్ చేయాలి, మెంటల్గా సపోర్ట్ చేయాలి. సో ఇన్ని రకాలుగా మనం వాళ్ళని సపోర్ట్ చేయగలిగితే ఒక విద్యార్థికి 360 డిగ్రీ కోణంలో సపోర్ట్ అందగలిగితే ఖచ్చితంగా పిల్లాడు ఒక మంచి పర్ఫెక్ట్ లైఫ్ని డిజైన్ చేసుకోగలుగుతాడు అండ్ ఎదుటి వాళ్ళ కోసం బ్రతకడానికి తను ముందుకు వస్తాడు అండ్ ఇలాంటి ఇన్నోవేషన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ SCERT తీసుకున్న ఈ స్టెప్ స్టూడెంట్కి 360 డిగ్రీ సపోర్ట్ ఇవ్వడానికి తీసుకున్న ఒక ఇనిషియేటివ్, రైట్? నౌ ఆర్బిట్ షిఫ్ట్. సో ఈ ఆర్బిట్ షిఫ్ట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే చాలామంది ప్రాబ్లమ్ని ఒక ఫ్రేమ్లో చూస్తారు, కరెక్ట్? సో ఈ ప్రాబ్లమ్స్ని ఒక ఫ్రేమ్లో చూసినప్పుడు దాన్ని అర్థం కాదు, రైట్? ఎప్పుడైతే దాన్ని మనం రీఫ్రేమ్ చేస్తామో ఆ ప్రాబ్లమ్ని రీఫ్రేమ్ చేసినప్పుడు దాని యొక్క అదర్ డైమెన్షన్స్ అనేవి, అదర్ యాంగిల్స్ అనేవి అర్థమవుతాయి. సో దట్ మీరు ఇంకొకసారి ఆర్బిట్ షిఫ్ట్ చేసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఆలోచించడం స్టార్ట్ చేయాలి, రైట్? నౌ సో దర్ ఈస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ శ్రీహిత. మీరు ఇన్నోవేటర్గా ఉండడానికి ఇష్టపడతారా, ప్రాబ్లమ్ సాల్వర్గానా? ప్రాబ్లమ్ సాల్వర్ లాగా ఉండాలని ఇష్టపడతాను సార్. ఎందుకంటే మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటేనే లైక్ వీ కెన్ స్టెప్ ఇన్ టు ద ఇన్నోవేషన్. మనం డైరెక్ట్గా ఇన్నోవేషన్కి వెళ్తే మనకి ఏం కాదు. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తేనే వీ విల్ రీచ్ ది ఫైనల్ డెస్టినేషన్ ప్రాపర్లీ. అంటే మనం చివరిగా చేరేది ప్రాపర్గా ఉంటుంది. సో మనము సాల్వ్ చేస్తూ ఉంటే మనము ఫైనల్గా రీచ్ అయ్యేది బాగుంటుంది. యా. సో దర్ ఈస్ అన్ అదర్ క్వశ్చన్ ఇన్ ద సేమ్ స్లైడ్. మీరు లెర్నరా జడ్జరా? లెర్నర్ సార్. ఎందుకు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఒక వ్యక్తి రోడ్ పైన వెళ్ళేటప్పుడు మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉంది. సో ఇప్పుడు అతను అందులో పడ్డాడు. సో అతను లేచినప్పుడు అతను బాధపడి వేరే వాళ్ళు కూడా ఏమో పడతారేమో అని వాళ్ళ నుండి ఆలోచించి అతను మ్యాన్ హోల్ని క్లోజ్ చేస్తాడు. అది ఎవరు లెర్నర్. కాకపోతే జడ్జర్ ఎలా ఉంటాడంటే పడ్డ తర్వాత ఇలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాడు, ఎవరు ఓపెన్ చేశారు అని గవర్నమెంట్కి ఇలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాడు. సో లెర్నర్కి జడ్జర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో లెర్నర్ అనేది వేరే వాళ్ళలో ఉండి ఆలోచించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు. ఎగ్జాక్ట్గా. సో ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అప్రోచ్లో వెరీ ఇంపార్టెంట్ మైండ్ సెట్ ఈజ్ లెర్నర్ మైండ్ సెట్. దెర్ ఆర్ 4 types ఆఫ్ లీడర్స్. అందులో ఎంపాథెటిక్ లెర్నర్స్ ఆర్ ద ఫస్ట్ ప్రియారిటీ. అండ్ నౌ వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్. సో అండర్స్టాండింగ్ ఈజ్ డీపర్ దెన్ నాలెడ్జ్ అంటాము. సో మనకి కొన్నిసార్లు నాలెడ్జ్ కంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే
నాలెడ్జ్ అన్నిసార్లు సొల్యూషన్ ఇవ్వకపోవచ్చు, బట్ అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఆటోమేటిక్గా మనకున్న లిమిటెడ్ సోర్సెస్, లిమిటెడ్ నాలెడ్జ్తో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. కనుక తెలంగాణ విద్యార్థులందరికీ, తర్వాత ఎంటర్ప్రెనర్స్కి, తర్వాత యూత్కి, టీచర్స్కి అందరికీ మేము చెప్పదలుచుకున్న సొల్యూషన్స్ ఏంటి అని అంటే, మీరు మా దగ్గర ఈ రీసోర్సెస్ లేవు, లేదంటే మా దగ్గర ఈ సిస్టమ్ లేదు, లేదంటే మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది కానీ దీన్ని మేము మా లెవెల్లో సాల్వ్ చేయలేకపోవచ్చు అనేది మీరు ఆలోచించకండి. అలాంటి లిమిట్స్ మీకు మీరు క్రియేట్ చేసుకోకండి. సో వీఆర్ దేర్ టు సపోర్ట్, వీఆర్ దేర్ టు లిజన్ యువర్ ఐడియాస్, హెల్ప్ యూ అవుట్. బట్ మీకు మీరు రెస్ట్రిక్షన్స్ క్రియేట్ చేసుకోకుండా ఫస్ట్ యూ ట్రై బెటర్ అండర్స్టాండింగ్ యువర్ యూజర్స్. మీ పక్క వాళ్ళని, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సెల్ఫ్ రెసిలియన్సీ అంటే మీ ఒపీనియన్? నా ఒపీనియన్ దానిపైన ఏంటంటే సార్, మనకి నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అలానే మనకి కాకుండా కానీ వేరే వాళ్ళు కూడా మనకి 2 సైడ్ ఇస్తారు ఏదైనా. సో మనకి నెగటివ్ ఆస్పెక్ట్స్ అలాంటివి ఇస్తూ ఉంటే మనము ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేయొద్దు, బ్యాడ్గా ఫీల్ కావద్దు. సో మనము దానికి సొల్యూషన్ ఫైండ్ చేసి వీ నీడ్ టు రీబౌన్స్ బ్యాక్ టు ద మెయిన్ స్ట్రీమ్. సో అప్పుడైతే మనకి ప్రాపర్ సొల్యూషన్ అండ్ వాళ్ళ మనం పెయిన్కి ఫైండ్ చేసే సొల్యూషన్ వస్తుంది. సో సెల్ఫ్ రెసిలియన్సీ అంటే సింపుల్, నథింగ్ బట్ మనం ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు చాలా కష్టాలు వస్తాయి, లేదంటే అక్కడ నుంచి డీవియేట్ అయ్యి చాలా దూరం వెళ్ళిపోతాము ఇంకొక దగ్గరికి, లేదంటే ప్రాబ్లమ్స్ రాగానే తెలుగులో చిన్నప్పుడు నేను ఒక పోయం చదువుకున్నాను. ఒక పని స్టార్ట్ చేసి దాన్ని కొంతమంది మధ్యలో ఆపేస్తారు, కొంతమంది స్టార్ట్ చేయడానికి ముందే ఆపేస్తారు, కొంతమంది స్టార్ట్ చేసి చివరి వరకు తీసుకెళ్ళి ఆపేస్తారు, కానీ కొంతమంది మాత్రమే స్టార్ట్ చేసిన దాన్ని ఫినిష్ చేస్తారు అని. సో ఇక్కడ అందరికీ ఉండాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అని అంటే, మనకి ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా, మనం ఎంత డౌన్ అయిపోయినా కూడా మళ్ళీ మన నార్మల్ సిచ్యువేషన్కి మనం రాగలిగే ఎబిలిటీ అనేది ఉండాలి. సో ఆ ఎబిలిటీ అనేది మన తెలంగాణ పిల్లల్లో మనం నిదర్శనం ఏంటి అంటే, మొన్న వచ్చిన 8 నేషనల్ లెవెల్ అవార్డ్సే మనకి అది నిదర్శనం. కరెక్ట్. సో మనకు అది చాలా ఎక్కువగా ఉంది, అండ్ ఇంకా కమింగ్ డేస్లో ఎక్కువ మంది పిల్లలు ఈ ఎబిలిటీని అర్థం చేసుకోవాలి అని. రైట్. సో నా ఈ ప్రాసెస్లో మనకి చాలా సెల్ఫ్ రెసిలియన్సీ అని అంటే జనరల్గా చెప్పాలి మన టర్మ్స్లో, మన లాంగ్వేజ్లో అని అంటే, మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దాన్ని స్టార్ట్ చేయడం కంటే ముందే ఆపేస్తారు, లేదంటే స్టార్ట్ చేసి మధ్యలో వరకు తీసుకెళ్ళి ఆపేస్తారు, లేదంటే స్టార్ట్ చేసి చివరి దాకా వెళ్ళిన తర్వాత భయపడే రిజల్ట్స్ కోసం ఆపేస్తారు. బట్ కొంతమంది మాత్రమే దాన్ని కరెక్ట్గా ఫినిష్ చేస్తారు. కరెక్ట్. సో ఆ కరెక్ట్గా ఫినిష్ చేసే వాళ్ళకి ఉండే మెయిన్ ఎబిలిటీ ఏంటి అంటే, వాళ్ళకి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో, ఎక్కడ స్టార్ట్ చేశారో, ఏ పర్పస్ కోసం స్టార్ట్ చేశారో ఆ సిచ్యువేషన్కి బౌన్స్ బ్యాక్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో నేను కామారెడ్డిలో కొన్ని మంత్స్ బ్యాక్ ఒక ప్రైమరీ స్కూల్కి విజిట్కి వెళ్ళాను సమ్మర్ టైంలో. వెళ్ళినప్పుడు స్కూల్ విజిట్ అయిపోయింది, ఒక 6-7 మెంబర్స్ అక్కడ కూర్చొని ఒక సైకిల్ని పట్టుకొని రిపేర్ చేస్తున్నారు. ఒక చిన్న పిల్లలు అంతా. 3 hours నేను కంటిన్యూస్గా వాళ్ళని దూరంగా కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు రిపేర్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల అవ్వట్లేదు, చైన్ సెట్ అవ్వట్లేదు, లేదంటే వీల్స్ సెట్ అవ్వట్లేదు, ప్రాపర్గా అలైన్మెంట్ రావట్లేదు, రిపేర్స్ అవుతున్నాయి. సో ఎన్ని అవుతున్నా కూడా 3 hours పరిగెడుతున్నారు, టూల్స్ తీసుకొస్తున్నారు, ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే, ఆ సైకిల్ని మళ్ళీ నడిపించాలి. కరెక్ట్. సో ఆ నడిపించడం కోసం ఆ 3 hours వాళ్ళు చేసిన దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు డీవియేట్ అయినా మళ్ళీ తిరిగి ఆ సైకిల్ని నడిపించాలి అనే మెయిన్ స్ట్రీమ్ మీదకి రాగలిగినారు కదా. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రెసిలియన్స్. యూ షుడ్ బౌన్స్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ పర్పస్. రైట్. థ్యాంక్ యూ శ్రీత. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ చాలాసార్లు ఏమవుతుంది అని అంటే, ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా మాత్రమే మనకి లెర్నింగ్కి యూజ్ అవుతుందేమో అని అనుకుంటాం. చాలామంది మాకు ల్యాబొరేటరీస్ లేవు, చాలామంది మాకు సైన్స్ ఎక్విప్మెంట్ లేదు అంటారు. బట్ ఇక్కడ అందరికీ ఒక స్టేట్మెంట్ ఏంటి అని అంటే, మనం పుట్టడమే ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాబొరేటరీలో పుట్టాము. కరెక్ట్. సో పుట్టుకనే మనది ఒక పెద్ద ల్యాబొరేటరీలో జరిగింది. మన చుట్టూ ఉన్నవన్నీ కూడా ఎక్విప్మెంట్సే. బట్ అవన్నీ ఎప్పుడు మనకి ఎక్విప్మెంట్స్ కనబడతాయి అని అంటే, స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ బీ రెడీ, దెన్ ద టీచర్ విల్ అపియర్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే ఎప్పుడైతే విద్యార్థి రెడీగా ఉంటాడో, సో అప్పుడు ప్రతి విషయంలో టీచర్ కనిపిస్తుంది అని. సో అలాగే మీరున్న పరిసరాలన్నింటినీ మీరు నేర్చుకోవడానికి అనువుగా మార్చుకుంటే ప్రతి విషయం మీకు ఒక టీచర్ లాగా కనబడుతుంది. సో అప్పుడు మాకు ల్యాబ్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, రీసోర్సెస్ లేవు అనే విషయాలు మన మైండ్లోకి రావు. రైట్. సో మీకు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందా? ఎవరెవరు సపోర్ట్ చేశారు ఇట్లాంటి సిస్టంలో మీ ఓన్ లెర్నింగ్ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి? నాకు చాలామంది సపోర్ట్ చేశారు. నా ఫస్ట్ ఎలా స్టెప్స్ చేయాలో చెప్పారు, ఏం చేస్తే ఏమవుతుంది అని చెప్పడం స్టార్ట్ చేశారు. సో
ఏంటంటే మనకి మీరు అన్నట్టుగానే మనకి ఏం అవసరం లేదు. మనం ఉన్న రిసోర్సెస్ తోటి మనం చాలా చేయొచ్చు. సో, ఉన్న రిసోర్సెస్ తోటి మనం యూజ్ చేసుకుంటాం అంటే మనకు చాలా ఇన్వెన్షన్స్ కూడా చేయొచ్చు. సో, చాలామంది సపోర్ట్ చేశారు. యాహ్! సో, ఇట్లా మన చుట్టూన్న పిల్లలకి టీచర్స్ గానీ, లేదంటే టీచర్స్‌కి మేనేజ్మెంట్స్ గానీ, ప్రతి ఒక్కరు ఒకరికొకరికి వాళ్ళ ఓన్ వే ఆఫ్ లెర్నింగ్ యూనిక్ స్టైల్ అనేది ఒకటుంటుంది. అది ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసి వాళ్ళకు ఆ యాక్సెస్ ఇస్తామో, డెఫినెట్‌గా మనం ఇలాంటి పిల్లల్ని చాలామందిని ఇంకా ముందు తరాల్లో చూడొచ్చు. రైట్? నౌ సో, ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ వచ్చాము. మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చాలా డీటెయిల్‌గా ఇంకా కొన్ని ప్రాసెస్ స్టెప్స్ గురించి, ప్రతి ప్రాసెస్ స్టెప్‌లో డీప్‌గా వెళ్ళి దాని యాక్టివిటీస్ గురించి నేర్చుకుంటాము. బట్ అందరికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న డిజైన్ ఛాలెంజ్. అందరికీ ఇష్టమైన థింగ్స్ ఏంటి అంటే గేమ్స్. రైట్? ఇక్కడ స్లైడ్ పైన కనిపిస్తున్న డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి కదా! ఈ మెటీరియల్స్ అన్నీ యూజ్ చేసి మీరు ఒక గేమ్ డిజైన్ చేయాలి. అది మీ తమ్ముడి కోసం అవ్వచ్చు, చెల్లెల కోసం అవ్వచ్చు, లేదంటే టీచర్ పాఠం చెప్పడానికి యూజ్ అయ్యే ఒక టీఎల్ఎం అవ్వచ్చు, లేదంటే మీరు ఆడుకోవడానికి, లేదంటే ఒక ఇన్నోవేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడున్న మెటీరియల్ అంతా యూజ్ చేసుకొని మీరు ఒక గేమ్ తయారు చేయాలి. తయారు చేసి మీరు దాన్ని మళ్ళీ మాకు పంపించవచ్చు. సో, దానికి ఇంకా మళ్ళీ మేము కొత్త సజెషన్స్ ఇచ్చి వి విల్ ట్రై టు ఇన్కార్పొరేట్ అ వెరీ సిగ్నిఫికెంట్ థీమ్, గేమిఫికేషన్ ఇన్ లెర్నింగ్ అప్రోచ్. రైట్? సో, దాట్ వీ విల్ ఇన్కార్పొరేట్. ఈ గేమిఫికేషన్ అనేది మనం ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొస్తే ఆడుతూ పాడుతూ మంచిగా మనం నేర్చుకోవచ్చు. ఎస్? నౌ సో, ఇందాక నేను చెప్పినట్టుగా దయచేసి మీరందరూ మీ ఐడియాస్ ఏమున్నాయో, మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో మా దాకా తీసుకురండి. సో, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అండ్ వీ వుడ్ రియల్లీ లవ్ టు హియర్ యువర్ స్టోరీస్. మీ అన్ని స్టోరీస్ వినడానికి మేము రెడీగా ఉన్నాము. ఇలాంటి కొత్త స్టోరీస్ విని మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి. సో, శ్రీత, ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది? అండ్ టీసాట్కి వచ్చి మీ ఐడియాని అందరితో షేర్ చేసుకోవడం, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? డిజైన్ థింకింగ్ అప్రోచ్ నాకు చాలా హెల్ప్ చేసింది. లైక్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ నా ఇన్నోవేటివ్ ఐడియా మీ అందరితో షేర్ చేసుకోవడం టీసాట్లో నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఒకవేళ చాలామంది పిల్లలు ఇలా రెడీగా ఉండి మాకు సపోర్ట్ కావాలి శ్రీహితాది అని అంటే మీరు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు? నేను రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీహిత. Thank you, ధన్యవాద్. అండ్ వీఆర్ వెయిటింగ్ టు హియర్ యువర్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్.